కనుక మొత్తం 55లో 11 ఒక్కొక్క దాని నుంచి 11 ఉన్నాం కదా, 11 నుంచి సారం తీయండి. 55లో ఒక్కొక్క 11 నుంచి సారం తీస్తే 5. ఆ 5 సారంగా వచ్చింది నమశివాయ. కనుక 55 రుద్ర కళల సారం పంచాక్షరి విద్య. అందుకే ఇది శివునికి నమస్కారం అని కేవల అర్థంతో సరిపోదు, ఒక్కొక్క అక్షరానికి ఒక శక్తి ఉంది. అది తెలుసు కనుకనే తస్మై నకారాయ నమశివాయ, తస్మై మకారాయ నమశివాయ అని ప్రత్యేకించి చెప్తున్నాం. అలాగే మహన్యాసం చేసేటప్పుడు పంచాంగ రుద్ర ధ్యానం ఉన్నది. పంచాంగములు అంటే 5 అంగములుగా విభాగం చేసి నం పూర్వముఖాయ అంటున్నాం. అంటే ఒక్కొక్క అక్షరం తీసుకుని ఆ అక్షరం శివుని ఏ ముఖం నుంచి వచ్చిందో ఆ ముఖానికి నమస్కారం చేసుకుంటున్నాం. ఆ ముఖములన్నీ 5: సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. వీళ్ళు 5గురిని పంచరుద్రులు అంటారు, పంచబ్రహ్మలు అని కూడా అంటారు. అంటే బ్రహ్మదేవుడిని అనుగ్రహించిన వాళ్ళు 5గురు. ఈ 5గురు అనుగ్రహం వల్ల బ్రహ్మకు సృష్టి చేసే శక్తి వచ్చింది. అందుకే బ్రహ్మకు కూడా బ్రహ్మ గనక వీరిని పంచబ్రహ్మలు అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ.